సెంట్రల్ పబ్లిక్ ఆఫీసర్గా వాళ్ళు పిలువబడుతున్నారు. కాబట్టి మనం ఆ పిఓ పేరు ద్వారా మనం సమాచార దరఖాస్తు పెట్టవచ్చు. అలాంటి యొక్క చట్టాన్ని రాజ్యాంగం ద్వారా మనకు 2012-10-2005 నుంచి ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలు చేయడానికి ఈ చట్టాన్ని ఉన్న జిల్లాలో ఉన్న సిబ్బందిని వాళ్ళంతా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడము. 5వ క్లాస్ అబ్బాయి కూడా దరఖాస్తు పెట్టవచ్చు. నాకు ఈ సమాచారం కావాలని. ఏది పరిమితం లేదు, ప్రాంతంలో పరిమితం లేదు. ప్రతి పౌరుడు అవగాహన కార్యక్రమం కల్పించాలి. అందరికీ ఈ సమాచార హక్కు చట్టం బుక్స్ ప్రింట్ చేసి కూడా సరఫరా చేయాలి. ఈరోజు మున్సిపల్ కార్యాలయం యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారి పిలుపు మేరకు, ఆయన వినతి మేరకు సమాచార హక్కు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిఐఓలకి ఏపీఐఓలకి సమాచార హక్కు చట్టం గురించి కొంత అవగాహన, దరఖాస్తుదారునికి ఆ దరఖాస్తు ఏ విధంగా స్వీకరించాలా, సమాధానం ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర సభ్యులైనటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులు లాలానాయక్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు, తర్వాత రాష్ట్ర కమిటీ వాళ్ళు, మేము జిల్లా కమిటీ, మేమంతా కలిసి ఈరోజు పిఐఓలకి ఏపీఐఓలకి మున్సిపల్ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టము దరఖాస్తు స్వీకరణ, దరఖాస్తుకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు సరైన సమయంలో ఇవ్వడం లేదు, ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే విధంగా గతంలో కూడా మన గుంటకల్ ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ స్టాఫ్కి, పిఐఓస్కి, ఏపీఓస్ కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఇదే విధంగా అన్ని చోట్ల సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లోనే మేము స్వచ్ఛందంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నామంటే, ఏదైతే ఈ అధికారుల్లో అవగాహన కార్యక్రమం వస్తుందో, అవగాహన వస్తే దరఖాస్తుదారునికి అధికారులకి మధ్య గ్యాప్ రాకోకుండా వాళ్ళకి త్వరగా సమాచారాన్ని ఇస్తే ఆ సమాచారం అందుకున్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మేము అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకున్నాం. ఆయన పర్మిషన్తో ఇంకా ముందు మొత్తం అన్ని కార్యాలయాల్లో కూడా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అవసరం అనుకుంటే ప్రైవేటు కార్యాలయాల్లో కూడా మేము ఈ అవగాహన కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం. నేను సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి సమాచార హక్కు చట్టంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతము మున్సిపల్ కార్యాలయం నందు ఈ యొక్క అవగాహన కార్యక్రమం, ఆర్టీఐ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐలు, పిఐఓలు నుంచి అప్పిలేట్ అథారిటీ ముగ్గురు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్లకు చట్టం గురించి, చట్టం సెక్షన్ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టం ఏ రకంగా పనిచేస్తుంది, ఈ చట్టాన్ని ఏ రకంగా ఈ పిఐఓలు ఉపయోగించి పబ్లిక్కు సమాచారం అందించాలా అన్న విషయంలో క్లుప్తంగా వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని సెక్షన్లు ఏ సమాచారం ఇవ్వాలా, ఏ సమాచారం ఇవ్వకూడదు అనే విషయం కూడా వాళ్ళకు మేము అన్ని విధాలుగా విపులీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మాకు స్పందన ఇస్తూ మేము కూడా అన్నీ కూడా సక్రమంగా అందిస్తాము. ఇక మీట ఏవి కూడా సెక్షన్లు ఏమో తెలియనప్పుడు మమ్మల్ని కూడా అడిగి సమాచారాన్ని కనుక్కుంటామని కూడా వాళ్ళ నుంచి కూడా మాకు స్పందన రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూడా మాకు ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా మేము చాలా మొత్తం స్టేట్ అంతా తిరిగి కూడా అంతలెక్క కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము జిల్లాను ఎంచుకున్నాము. జిల్లా ద్వారా మేము మొత్తం అంతా కూడా చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.